सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। దివ్యాత్మ స్వరూపులైనటువంటి హిందూ బంధువులారా, ఈరోజు వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి అని మనకి ఒక పెద్ద పర్వదినం ఈరోజు. ఎందుకంటే మన యొక్క హిందూ క్యాలెండర్లో ఈ యొక్క ఉగాది నుంచి తర్వాత ఉగాది వరకు కూడా అనేక పండగలు అనేక పర్వదినాలు మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు విశేషమైనటువంటి రోజు ఏమిటనంటే భగవంతుణ్ణి అంటే విష్ణుమూర్తిని విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా పరమాత్మని ఎందుకు దర్శనం చేసుకుంటారు అనే విషయంలో మనం ఈరోజు ఒక 10 నిమిషాలు చర్చించుకుందాం. మనకి భగవద్గీతలో ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటి 2 అయనాల గురించి తెలియజేస్తుంది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తాడు. ఎవరైతే దక్షిణాయనములో అంటే 6 నెలలు దక్షిణాయనము 6 నెలలు ఉత్తరాయణము, ఈ దక్షిణాయనములో ఎవరైతే దాన ధర్మాదులు పూజలు హోమాలు మంచి ఉన్నతమైనటువంటి సత్కర్మలు భగవద్గీత అధ్యయనము అలాగే పురాణాలు ఇతిహాసాలు మహాభారత గ్రంథాలన్నీ కూడా చదువుకుంటూ చక్కగా సాధన చేస్తారో అలాంటి వాళ్ళకి ఉత్తరాయణ పుణ్యకాలము తెరుచుకుంటుంది. దీన్నే ఇక్కడ భీష్మాచార్యుల వారు అంపశయ్య పైన ఆయన మరి నిద్రిస్తున్న సమయంలో మరి ఆ యుద్ధ భూమిలో ఉత్తరాయణ పుణ్యమార్గం కోసం ఆయన ఎదురు చూస్తాడనమాట. ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా ఆయన ఎదురు చూశాడు. కాబట్టి ఆయన ఏం జరిగిందయ్యా అనంటే ఆ యొక్క భీష్మాచార్యుల వారికి అలాంటి అవస్థ ఎందుకు వచ్చింది అనంటే చెప్తారనమాట. ఆయన ఒక యువరాజుగా ఉన్నప్పుడు ఒక పెద్ద సర్పం వచ్చిందట ఆయనకు ఎదురుగుండా. ఆ సర్పాన్ని ఆయన రక్షించాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారయ్యానంటే దాన్ని అవతలకి విసిరేస్తారనమాట. ఇట్లా విసిరేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన చూసుకోడు అనమాట. ఒక ముళ్ళ పొదల్లో విసిస్తాడు ఆ సర్పాన్ని. అప్పుడు అది పాపం బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ముళ్ళన్నీ ఆ సర్పానికి చుట్టుకొని చాలా బాధను అనుభవిస్తుంది అనమాట. అప్పుడు ఆ సర్పం అనుకుంటుంది అనమాట, నాకు ఇలాంటి అవస్థని మరి ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆయన కూడా చరమాంకంలో ఆ విధంగానే చనిపోవాలని కోరుకుందట. అందుకని ఆయన బాణ పరంపర అంటే శర పరంపర అంటారు, దానిపైన పడుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట భీష్మాచార్యుల వారికి. అయితే మరి ఆయన ఎందుకని అలాంటి అవస్థ వచ్చిందయ్యా అనంటే అసందర్భమైనటువంటి వాళ్ళకి అంటే దుర్యోధనాదులకి ఆయన కొమ్ము కాస్తాడు. ఒక స్త్రీని అవమానించాడు. ఒక ద్రౌపదీమాత యొక్క వస్త్రాపహరణం విషయంలో ఆయన మౌనం వహించాడు కాబట్టి అలాంటి అవస్థ ఆయనకి వచ్చింది. అందుకే ద్రౌపదీమాత నవ్వుతూ ఉంటుందన్నమాట. ఆయన ధర్మోపన్యాసాలు చెప్తూ ఉంటాడు అంపశయ్య పైన, అన్ని ధర్మం విషయాలన్నీ చెప్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటుందన్నమాట. ఈ ధర్మం ఎక్కడికి వెళ్ళింది పెద్ద అయినా, ఆ రోజు నా శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలని ఆ దుశ్శాసనం లాగుతూ ఉన్నప్పుడు ఈ ధర్మం ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుందన్నమాట, ప్రశ్నిస్తుంది. ఆయన నవ్వుతాడు. ఎందుకంటే తల్లి, వారి యొక్క ఆహారాన్ని తిన్నాను కదా, దుష్టుల యొక్క ఆహారాన్ని తిన్నాను కాబట్టి నా నోరు నా నాలుక పనిచేయలేదు. ఈరోజు అర్జునుడి ద్వారా ఇదిగో నా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. నా తల్లి గంగా జలాన్ని నేను
గ్రోలడం వల్ల నాకు జ్ఞానగంగ అంటే జ్ఞానం ఉదయించింది, ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాడనమాట. అయితే ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా పరమాత్మను దర్శించుకుంటారో అలాంటి వాళ్ళకి ఉత్తమమైనటువంటి గతులు లభిస్తాయని మనకి పురాణం చెప్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారయ్యా అంటే ఉపవాసం ఉండాలా, నిర్జల ఉపవాసం ఉండాలా, జలం కూడా తాగకుండా. కొంతమంది అయితే ఏమంటారు నోట్లో లాలాజలం కూడా మింగరు, అంత కఠినమైనటువంటి ఉపవాసం చేస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది అయ్యా అంటే 80 ఏళ్ల వృద్ధులు కానీ 8 ఏళ్ల చిన్నపిల్లలు కానీ చేయవలసినటువంటి అవసరం లేదు అని. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది, చాలా నవ్వొస్తుంది అనమాట మనకి భీముడు, పంచపాండవుల్లో భీముడు ఎవరైతే ఉన్నారో భీముడు ఉపవాసం ఉందాం అనుకున్నట్ట. అంటే ఆయన బదరీ వెళ్ళాట, అక్కడ అలకా నదిలో స్నానం చేశాడట. తర్వాత బదరీ నారాయణ్ని దర్శనం చేసుకున్నట్ట. కానీ ఆయనకి ఏమనిపించింది అంటే కేదారేశ్వరుడిని దర్శించుకోవాలనిపించింది, కేదారేశ్వరుడికి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ మందాకిని నదిలో స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడికి దండం పెట్టుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అయితే జరిగింది ఏమిటేనంటే ఆ రోజున ఆయన ఒక 1-2 గంటల వరకు ఉండగలిగాడు. తర్వాత ఆకలి అనిపించిందట. వెంటనే పరమేశ్వర ఓం నమ శివాయ అన్నట్ట. వెంటనే ప్రత్యక్షమైపోయాడు అనమాట. చూడండి, వైకుంఠ ఏకాదశి విష్ణువుకి ఆరాధించాలి ఆ రోజు, కానీ పరమేశ్వరుడు ప్రత్యక్షమే ఏం చెప్పాడయ్యా అనంటే ఏం నాయనా నన్ను పిలిచావు అని అంటే వెంటనే నేను ఆకలికి ఉండలేకపోతున్నాను స్వామి అని అంటే సర్లే అని చెప్పి శాస్త్రం అంతా తిరగరాయించాడు అనమాట. ఏంటి అని అంటే పర్వాలేదు అని. ఏంటి పర్వాలేదు, కొంచెం పాలు తాగొచ్చు అన్నాడు. ఈయనేం చేస్తాడయ్యా అంటే ఒక 1000 లీటర్లు తాగిస్తాడు పాలని. తర్వాత జరిగింది ఏంటంటే అంటే ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ ఆకలేసింది ఆయనకి. ఓం నమ శివాయ అన్నాడు. మళ్ళీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను స్వామి అన్నాడు. ఈ లోపల జరిగింది ఏంటనంటే సరే కనీసం పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు తిను అన్నాడు. ఆ భీముడికి పళ్ళు తిన్నామంటే ఒక లారీ పళ్ళు ఎత్తేసి ఉంటాడు అనమాట ఆయన. అయితే తర్వాత కూడా మళ్ళీ ఆయనకు ఆకలేసింది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు స్వామి నాకు అని అంటే సరే ఈ మురా అనేటటువంటి రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఆయన మన యొక్క పుణ్యాన్ని అంతటిని తినేస్తాడు. కాబట్టి బియ్యం రూపంలో మనం తింటే పాములు తింటున్నట్టు అనమాట. అందుకని బియ్యాన్ని కొంచెం ఏమంటారు అంటే వేయించి కానీ నానబెట్టి కానీ కొంచెం ముక్కలు చేసి అలాంటి రవ్వతో తయారు చేసినటువంటి ఆహారాన్ని తింటే ఎటువంటి దోషం రాదని ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశారనమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మని ఆరాధించాలి అంటే ఉపవాస దీక్ష ఎందుకు ఉండాలయ్యా అంటే మనము నిద్రపోకుండా, అలాగే తమోగుణం రాకుండా ఉండడం కోసము, అలాగే విష్ణు సహస్రనామము, తర్వాత భగవద్గీత, చక్కగా విష్ణు సంబంధితమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా చేసుకోవాలంటే మనకు ఒక శక్తి కావాలి. కాబట్టి సాత్విక ప్రధానమైనటువంటి ఆహారాన్ని తగు మోతాదులో అంటే నిద్రా పరవశత్వం రాకుండా ఆ విధంగా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మనం చూడండి వైకుంఠ ద్వారం వెళ్ళి అక్కడ అంటే ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారనమాట చాలామంది. ఈ షిరిడి సాయిబాబా దగ్గర కూడా మేము చూస్తూ ఉంటాం, నేను కళ్ళారా చూస్తాను. ఆమె ఉపవాసం ఉందట, అక్కడ ఏదో ఈ హారతులని కాగడ హారతి అని చెప్తారు చూస్తారు, నిలబడి ఒక ఆమె డబ్బని పడిపోయింది ఒకసారి. ఎందుకయ్యా అంటే పొద్దునుంచి ఉపవాసం ఉందట. కాబట్టి ఉపవాస దీక్షలు ఎందుకయ్యానంటే నిద్ర రాకుండా తమోగుణ పూరితమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా సాత్విక ప్రధానమైనటువంటి ఆహారం కూడా తగు మోతాదులో, అంటే అరటిపళ్ళు అంటే ఒక 20 గెలలు కాదు, కనీసం ఒక 2 అరటిపళ్ళు తినాలి. మళ్ళీ ఆకలేస్తుందంటే ఒక చిన్న గ్లాస్ పాలు తాగాలి. ఈ విధంగా శరీరాన్ని ఆ విధంగా నడిపించుకుంటే అలా 24 ఏకాదశిలో అన్నం తినకుండా ఉండగలిగితే వాళ్ళకి లైఫ్ టైం పెరుగుతుందన్నమాట. అది అక్కడ. ఎందుకంటే శాస్త్రము సైంటిఫిక్గా ఆలోచిస్తే డాక్టర్లు కూడా ఏం చెప్తారయ్యా అంటే ఒక ఫ్యాక్టరీ నడవాలేనంటే దానికి ఒక ఆదివారం పూట సెలవిస్తారు. అలాగే మన శరీరం కూడా ఒక పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి ఈ శరీరం కూడా చాలా అత్యద్భుతంగా మంచిగా పనిచేయాలి, భగవత్పరంగా స్మరణ చేయాలంటే దీనికి కొంత రెస్ట్ ఇవ్వాలంటే ఈ డైజెస్టివ్ సిస్టాన్ని కొంచెం ఒక్కరోజు ఆపాలన్నమాట. ఆ విధంగా ఆపడం వల్ల తిరిగి పునర్శక్తి మనకి లభిస్తుంది. కాబట్టి వైకుంఠ ద్వారం ద్వారా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కొలవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి అమ్మవారు, అందుకే శ్రీ సూక్తంతో అర్చన చేస్తారనమాట. శ్రీలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి పసుపు పచ్చని పూలతో అమ్మవారిని అభిషేకించాలట, అర్చించాలట. అలా అర్చించినటువంటి వాళ్ళకి ధన కనక వస్తు సంపద తల్లి
అనుగ్రహిస్తుంది. అప్పుల బాధ నుంచి కూడా ఆ అమ్మ తప్పిస్తుంది. కాబట్టి మేము చాలా కష్టం, మాకు ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు, చాలామంది జనాలు ఉన్నారు, ఎలా వెళ్ళాలి అని బాధపడకండి. విష్ణు ఆలయాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే విష్ణు సదృశమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి గురువుకి ప్రదక్షిణం చేయాలంట. చేస్తే విష్ణుమూర్తికి వైకుంఠ ద్వారం ద్వారా, ఉత్తర మార్గం ద్వారా ఆయన్ని దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుందన్నమాట. అలాగే ఈ రోజున ఎవరైతే సువర్ణ దానం చేస్తారో, దాన ధర్మాదులన్నీ చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ అధికమైనటువంటి సంపదని ఇస్తాడు. అంటే నడుస్తుండే వాళ్ళు ఫ్లైట్ ఎక్కేస్తారు, అంటే అంత పుణ్యం వస్తుందన్నమాట వాళ్ళకి. కాబట్టి ఈరోజు పుణ్యధనులు ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటివన్నీ కూడా ఆచరణ చేసినటువంటి వాళ్ళే. కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో మనకి సంవత్సరాంతం కూడా అనేక రకాలైనటువంటి పండుగలు వస్తాయి. ఎందుకంటే మనము తరించిపోవడం కోసమే. కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అయితే మనం మరొకసారి ఇంకొక వీడియో ద్వారా మనము ఏం చేద్దామయ్యా అంటే వెంకటాచల మహాత్మ్యం అంటారు. అంటే ఒక రామానుజాచార్యుల వారి యొక్క శిష్యుడైనటువంటి అనంతారుల వారి గురించి మనం తెలుసుకుందాము. వారు డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామితో మాట్లాడినటువంటి సంఘటనలు మనకి ఒక పుస్తకం ద్వారా మనకు తెలియజేస్తుంది శాస్త్రం. కాబట్టి శాస్త్రం చదువుకుంటూ పరమార్థాన్ని, అంటే పండగ పరమార్థం కాబట్టి పండగల యొక్క ప్రాశస్త్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని ఎవరైతే విశేషంగా జరుపుకుంటారో అలాంటి వాళ్ళకి మోక్షమే లభిస్తుంది అని మనకి శాస్త్రం ఉద్ఘోషిస్తుంది. కాబట్టి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.